నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని గాలి కొదిలేసి కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. జగన్ 2.0లో సినిమా చూపిస్తా తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులందరికీ కూడా సినిమా వేరే లెవెల్లో ఉండబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, సాక్షి మీడియా, మరి వాళ్లలో కనిపిస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్, మరి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా అనేటువంటి చర్చకు కూడా దారితీస్తూ ఉంది. మరి ఈ పూర్తి పరిణామాలపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులకి, ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి రెచ్చిపోతున్న నాయకులందరికీ కూడా జగన్ 2.0లో సినిమా చూపిస్తా, ఆ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎలా చూడాలంటే, అంటే సినిమా చూపించడం అంటే సినిమా తీయాలి కదా, ఆ సినిమా చూపించాలంటే తీయాలి కదా. ఆ సినిమా తీయకుండా ఉంటే ఏం చూపిస్తాడైనా, కాబట్టి అది జరగని పని. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్ వైసీపీ పార్టీ చరిత్రలో మిగిలిపోబోతుందండి, అంతే. అది ఒక చరిత్ర, ముగిసిన అధ్యాయం కింద మనం ఒక రాబోయే 6 నెలల తర్వాత మనం మాట్లాడుకుంటాం. ముగిసిన అధ్యాయం అవుద్ది. ఎందుకంటే నేను చెప్పేదాన్ని విని అది నిజమా కాదనేది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జగన్ సినిమా చూపించాలంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అవ్వాలి. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వెగటు పుట్టాలి. ప్రజల్లో ఈ ప్రభుత్వం అరాచకం చేస్తే దానికి ప్రజలు ఆహాకారాలు చేయాలి. ప్రజలందరూ ఈ ప్రభుత్వం పట్ల, చంద్రబాబు గారి పట్ల భయం రావాలి. ఇవన్నీ జరిగే పనులు అంటారా? ఇవన్నీ ఎందుకు జరగవు అంటే, ఈ ప్రభుత్వం ముఖ్యంగా అరాచకం అనేటువంటి చేయదు, అక్రమ అరెస్టుల జోలికే వెళ్ళదు. చూడండి, మీరు 1 year నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు, ఆ గోడౌన్లు, అందులో ఆ స్కామ్లో అదో పెద్ద నేరమైనా సరే ఒక మహిళ పేరుని నాని భార్య పేరుని ఉండడం వల్ల కేవలం ఆవిడని అరెస్ట్ నుంచి ఆపారు. స్వయంగా పేరు నాని చెప్పాడు, మీరు నేను చెప్తే నమ్మకలేదు. స్వయంగా పేరు నాని ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళకుండా ఎందుకయ్యా, ఆడవాళ్ళని వేధించడం తప్పాళ్ళు చేస్తే ఆవిడేం చేస్తుంది అన్నాడని చెప్పాడు లేదా? అలాగే రోజా గారు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నా కానీ ఇవాళ వరకు కూడా ఆవిడ అనేక నేరాలు చేసింది. తప్పులు కాదు, తప్పులు, పొరపాటు, తప్పు, నేరం, ఇలా 3 అంచెలుగా ఉంటుంది. కొందరు పొరపాటుని చేస్తారు, కొందరు తప్పు చేస్తారు. అంటే ఈ 2 కూడా సరిదిద్దుకోవచ్చు. వీళ్ళు నేరం చేశారు, అవినీతి చేశారు, అక్రమం చేశారు. రోజా గారు ఆడదాం అందరూ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకున్న ప్రివిలేజ్ని దుర్వినియోగం చేయటం కానీ, తన శాఖకు సంబంధించిన టూరిజంలో ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు చేసి ఋషికొండ ప్యాలెస్ విషయంలో కానీ, ఆడదామందరూ ఇలాంటి అనేక సందర్భాల్లో ఆవిడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో చేసే అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎన్నాటితో పాటు ఎన్ని నేరాలు చేసింది ఆవిడ. అయినా సరే ఆవిడ పట్ల చాలా ఆచి తూచి జాగ్రత్తగా అడుగు ముందుకేస్తున్నారు. అంటే ఏ రకంగానే ఉంటే, అయ్యో ఈ ఆడబిడ్డను ఇలా అన్యాయం చేశారని ఒక్కళ్ళ చేత కూడా అనిపించుకోకూడదని వీళ్ళ ప్రయత్నం. ఇక విడుదల రజనీ గారు, ఆవిడ విన్యాసాలు మీరు చూశారు కదా. ఒక ఎక్యూజ్డ్ని, పోలీసు కేసు ఉన్న అతని కోసం పోలీసులు వెతుకుతుంటే అతన్ని తను కూడా పెట్టుకుని తన కారులో ఉంచుకుని ఆ పోలీస్ ఆఫీసరు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన విధులుగా అడ్డం పడి ఆవిడ ఎలా మాట్లాడిందో మొత్తం ప్రపంచం చూసింది. ఆ విషయంలో కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేద్దాం, ఒక మహిళ మీద ఆఫీసర్ దౌర్జన్యం అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం చూస్తే వీళ్ళు కూడా రిలీజ్ చేశారు వీడియో. అక్కడ ఏం జరిగింది అనేటువంటి ప్రపంచానికి తెలిసింది. అందరూ కూడా ఏమంటున్నారు, ఈ వైఖరి వల్ల ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వం పట్ల కినుకు వహించారు, అలుగుతున్నారు ప్రభుత్వం పట్ల. ఎందుకు? నువ్వు అరాచకం చేసావు, అవినీతి చేసావు, దుర్మార్గం చేసావు, అక్రమ అరెస్ట్ చేసావు, కొట్టి చంపేస్తున్నావు అని కాదు. నువ్వు ఎందుకు కొట్టి చంపేయట్లేదు, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, నువ్వు వాళ్ళని ఈడ్చుకుని ఎందుకు రావట్లేదని ఈ విషయంలో కోపడుతున్నారు. జగన్ విషయంలో ఏంటయ్యా అన్యాయం అని అడిగారు తప్ప వీళ్ళేమంటున్నారు, నువ్వు ఆ పని చేసి న్యాయం చేయవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఉల్టా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. కాబట్టి ప్రజలు వీళ్ళ మీద వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నామని కోపం తప్ప
నువ్వు అరాచకం చేసేవనేటువంటి కోపం కానీ లేదు. ఇక్కడ మెయిన్ స్వేచ్ఛకు భంగం లేదు. ఇవాళకి కూడా సాక్షిలో పచ్చబద్దాలు రాస్తున్నారు, నోటికొచ్చినట్టు ఛానల్లో మాట్లాడుతున్నారు. ఏదన్నా అంటే పత్రికా స్వేచ్ఛ, పౌర సమాజం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పౌర హక్కులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం చాలా సంయమనం పాటిస్తుంది, వాళ్ళ పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో ఏం చేసేవారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, డైరెక్ట్గా పోలీసుల చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించారు. పత్రికల మీద, పత్రికాధిపతి మీద రాజద్రోహం పెట్టారు జర్నలిస్టుల మీద. అప్పుడు జర్నలిస్టులు కదా వాళ్ళు. ఇలాగా వాళ్ళు ఏం ఆరోపణ చేసినా ఏం మాట్లాడినా దానికి వెంటనే మనం చెప్పడానికి సమాధానం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద మీకు కోపం ఎందుకు వస్తుందండి ఎవరికైనా? సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు పడిపోయి అన్నారు. ఎంతమంది పడినాయో ఎంతమంది పడలేదో తెలిసింది కాబట్టి వాళ్ళు ఇటు నొక్కుతాడంతేరా పడవ అనుకుని ఓట్లు వేయలేదు కదా, వాళ్ళు నొక్కారు. ఇప్పుడు ఈ వీళ్ళు డైరెక్ట్గా చేతికెత్తున్నారు డబ్బులు పట్టుకెళ్ళి. అవునా కదండి. 2000 పెన్షన్ 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది అతనికి. ఒక్క దెబ్బకి 1000 పెంచి 4000 చేశారు. పైగా 3 నెలలు చెప్పిన టైం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి ఒకేసారి మిఠాయిపోట్ జీళ్ళు అడిగితే జీళ్ళు ఖర్జూరం కూడా ఇచ్చేసారు వీళ్ళు. అవునా కదా. అక్కడ వాళ్ళకి ఏమో సంతృప్తి ఉంటుందండి. పైగా ఒక్కరోజు కూడా లేట్ అవ్వట్లేదు కదా. నువ్వు 3 నెలలు తీసుకోకపోయి ఒకేసారి ఇచ్చేస్తామంటున్నారు కదా. వాళ్ళు అలాగే ఇచ్చారా? మీరు శ్రీలంక పట్టుకెళ్ళి ఇచ్చాం, బొంబాయి పట్టుకెళ్ళి ఇచ్చాం, ఇలాంటి ప్రచారాలు చేసి ఫేక్ న్యూస్లో అన్నీ వైరల్ చేసేవారు. మహిళల సిలిండర్లు ముందుగానే డబ్బేసేస్తామంటున్నారు. ఇప్పుడు మామూలుగా భారత ప్రభుత్వమే నువ్వు సిలిండర్ డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, తర్వాత ఎప్పుడో పడుతుంది 114 రూపాయలు, లేదా 14 రూపాయలు, 28 రూపాయలు అలా పడుతుంది. వీళ్ళు అలా కాకుండా ఫ్రీగా ఇస్తాను సిలిండర్ డబ్బులు ముందే పడతామంటున్నారు. ఇంక నొప్పి ఏంటంటే ఎవరికన్నా? తల్లికి వందనం జూన్ 12 ముహూర్తం ఆల్రెడీ మన బడ్జెట్లో పెట్టారు, ప్రవేశపెట్టారు. అప్పుడు దాకా కూడా ఆగలేక అదేమైంది, నీకు 15,000, నీకు 15,000, లేదా తల్లికి వందనం ఏమైంది, అమ్మఒడి ఆ బాబు ఉంటే ఇచ్చేవాడు అన్నారు. ఈ బాబు వచ్చినా ఇస్తాడు, అంతకన్నా బాగా ఇస్తాడు ఈ బాబు. ఏంటండి ఇంకా వాళ్ళకి నొప్పి ఏముంటుందండి ఎవరికన్నా? మాది మాకు వస్తుందండి, మాకెందుకు బాబు అతను వద్దండి అంటారు గ్యారంటీగా. మీది మీకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన ప్రేమ అతని మీద ఎందుకు ఉంటుంది? పైగా కొడుతున్నాడండి అతను ఎందుకంటే బాబు మాకు అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? పైగా తప్పు చేస్తే కూడా క్షమాగుణం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇది విమర్శే, ఇది ఉండకూడదు. మరి ఇంక నొప్పి ఏముందంటే రోడ్లు నడుము విరిగిపోయింది అందరికీనప్పుడు. కనీసం తట్టమట్టి పోసేవారుగా సిగ్గు లేకుండా. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులే సిగ్గు లేకుండా చెప్పారు నడుము విరిగిపోయింది, నడుము లాగేస్తుందని. వీళ్ళ గోతులు పూడ్చారు, కొత్త రోడ్లు వేశారు. హాయిగా ఉంది బాబు అనుకున్నారు అందరూ. ఆటోలో వెళ్ళేవాళ్ళు, బైకుల మీద తిరిగే వాళ్ళు అందరూ ఉన్నాయి. ఉద్యోగాలు అంటారా? డిఎస్సి వేసారా? వాళ్ళు చెప్పారు, చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నారు. అన్ని వర్గాలకి ఎవరికి ఏం కావాలో అవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం మీద సాధారణ ప్రజలకి ఎవరికి అసంతృప్తి లేదు. టీడీపీ కార్యకర్తలకు ఉందేమో, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే సహజంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు అది పట్టించుకుంటలేదని అందరినీ పట్టించుకోలేరు వాళ్ళు. కానీ కొంతమంది నిజంగా నిర్లక్ష్యంగా ఉండొచ్చు. అటు నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు అలాగే మన వైపున ఉంటారు, కొత్త వాళ్ళు లాక్కుందాం అన్నట్టుగా వాళ్ళు అవతల వాళ్ళకి ఏమైనా పని చేసి పెడతామో, లేకపోతే వాళ్ళతో ఎక్కువగా ఉండడం చూసి కొంచెం బాధ అవుతుంది. అలాంటి ఏమైనా జరుగుండొచ్చు, అక్కడక్కడ ఉంటే గ్యారంటీగానే, లేకపోతే ఎక్కువ చోట్ల కూడా ఉండొచ్చు. అది సార్ట్అవుట్ చేసుకుంటానికి పరిష్కరించుకోగలిగిన సమస్య అది పరిష్కారం లేని సమస్య కాదు. ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్లో ఉద్యోగ అవకాశాలు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అది 5 ఏళ్ళు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడా? 2 ఏళ్లలో సాధిస్తారు. అది ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయిందా? ఇంకో సంవత్సరం లోపల, ఇంకో 2 సంవత్సరాల లోపల, అంటే 3 వాళ్ళ పరిపాలన సగం పూర్తయ్యేటప్పటికే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతారు. ఎందుకంటే ఆ లాంచ్ అవుతున్న, ల్యాండ్ అవుతున్న నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అమరావతి, పోలవరం, అలాగే రాయలసీమలో కూడా 2 గ్రీన్ ఎనర్జీ లైఫ్ అసలు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఎవరికైనా ఎందుకు బాధ ఉంటుంది? ఈ ప్రభుత్వం 2.0కు 3.0కు నువ్వు రావయ్య, మా మీద ఎక్కువ, మీ ఎక్కి దిగేయి, మమ్మల్ని మా జుట్టు పీక అంటారా? ఏంటండి అతన్ని అసలు ఆ సినిమా తీయటం కుదరదు అతనికి. ఎందుకు కుదరదు అంటే సినిమా తీయటానికి మద్యం స్కామ్లో ఎవడో కాపాడలేని అతనికి కొంతమంది శక్తులు, వ్యక్తులు, అదృశ్య వ్యక్తులు కొంతమంది కాపాడే వాళ్ళు ఉన్నారు వ్యవస్థల్లో. వాళ్ళు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి చూడండి. కావాలితే శాంపిల్ వాళ్ళు చేసిన అవినీతి అరాచకాల్లో ఒక శాంపిల్ ఏంటంటే మద్యం స్కామ్. అంతగా ఒకటి తీసారు ఈతలకి. ఆ ఒకటి తీసిన దానికి తీగ, చిన్న తీగ అలా లాక్కుంటా మొదలు చిగుళ్ళు మొత్తం వేళ దాకా వెళ్ళిపోయారు. బాలాజీ గోవింద ప్లాటోని పట్టేశారు. సత్యమంగళ అడవులు వీరప్ప నుండి కూడా ఇదివరకు అక్కడ ఏనుగు దంతాలో ఎర్రచందనం దొంగలు అమ్మేసుకుంటాను. అక్కడ చేరిపోయి వీళ్ళందరూ దొంగల బ్యాచ్ కదా ఇది. అక్కడ వాళ్ళకి ఆ ప్లేస్ సేఫ్టీగా ఉంటున్నాడు. పోయి వీళ్ళంతా అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి పట్టుకొచ్చారు. బాలాజీ గోవిందప్ప నుంచి
అక్కడ అడవుల్లో స్పాల్లోనూ సేద తీరుతున్నామని పట్టుకొచ్చారంటే ఏ రేంజ్లో దర్యాప్తు సాగుతుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. ఆ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పెద్ద ఒత్తాదుల్లాగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కరెక్ట్గా వీళ్ళు అక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే, మీకేం పర్లేదు, ముందు మీరు వెళ్ళి విచారణకు హాజరవ్వండి అన్నారు. వాళ్ళు విచారణకు హాజరైన తర్వాత మా వల్ల కాదండి, మేము వాళ్ళకి జలక్కిచ్చారు. ఏంటండి మంచి వ్యాఖ్యానం. ముందస్తు బెయిల్ ఇవ్వటం అంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్టే అన్నారు. అయితే నడవండి అని చెప్పి గబక్కనే తీరాలని అన్ని ఆఫీసులు అబక్కనే తీసిరాలని. వాళ్ళు మొదట సుప్రీంకోర్టు వెసులుబాటు వస్తుంది, ముందస్తు బెయిల్ వస్తుంది, మళ్ళీ మనం టచ్ చేసి తిరగచ్చు అనుకున్నారు వాళ్ళు. తర్వాత చెప్పారు, నాకేం తెలిసండి, నన్ను డబ్బులు లెక్కెట్టమన్నారు, లెక్కెట్టాను. నన్ను రబ్బర్ బ్యాండ్లు వేయమన్నాను, రబ్బర్ బ్యాండ్లు వేసాను. నన్ను పట్టుకెళ్ళమన్నాను, నేను పట్టుకెళ్ళాను అన్నాడు. అంతిమంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో, ఈ సూత్రధారి ఎవరో, ఇదంతా ఎవరి కోసం చేశారు, ఎవరి కోసం చేశారో, ఎవరు అంతిమ లబ్ధిదారుడో, ఎవరు దీనికి సూత్రధారు అనేవి నీకు నాకు రోడ్డు మీద తిరిగి ఆ సిగ్నల్ దగ్గర ఇలా కుట్టి అడుగుతారు చూడండి. తెలుగు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఆ నార్త్ బీహార్ నుంచి గట్ట వచ్చిన వాళ్ళు తెలవకపోవచ్చు, కానీ తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళకి ఆ సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు కూడా తెలుసు దీని వెనకాల ఎవరున్నారో, ఎవరెలా చేయండి. అంటే ఇంత గొప్పగా చేశారు, ఇన్ని తెలివితేటలుగా ఈ నేరాన్ని చేశారు అనేటువంటి విషయం తెలగకపోవచ్చు, కానీ వాళ్ళకి ఈ స్కామ్ అనగానే జగనే చేసి ఉంటాడండి అంటారు. నిజంగా అతనికి సంబంధం లేకపోయినా ఇప్పుడు స్కామ్ అని వచ్చిందనుకోండి పేరు, అది ఏ రాష్ట్రంలో జరిగినా కానీ ముఖ్యం జగన్ గుర్తుకొస్తాడు వాళ్ళకి. ఓహో ఆంధ్రాయే కాదండి, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. శాంపిల్గా ఒక దాంట్లో వెళ్తాడు. బహుశా జూన్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి రమ్మంటున్నారండి అని కేకెత్తారు. అతను అక్కడ నుండి విచారణ జరుగుతుండగానే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలెడతారు. ముందస్తు బెయిల్కి దిగేస్తారు, పొలవమంటే ఎక్కడెక్కడి నుంచో దిగేస్తారు. హెలికాప్టర్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు పారాచూట్లు వేసి దిగేస్తారు, యుద్ధంలోనూ అలా దిగేస్తారు లాయర్లు గట్టాను. అందరూ దిగేసినా కానీ సుప్రీంకోర్టులోనూ అక్కడ ఏం చెప్తారంటే ఇదే వ్యాఖ్యానం చేస్తారు, దర్యాప్తు అధికారి చేతులు కట్టేయలేమండి అంటారు. లేకపోతే తీర్పు రిజర్వ్ చేసేమని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఈ లోపల పనులు చేస్తారు. ఒక్కసారి ఈ కేసులో అరెస్ట్ అయితే ఈడీ వచ్చింది కదా. ఈడీ అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, కాదండి, ఎంటర్ ది డ్రాగన్. లోపలికి వెళ్ళటమే కానీ బయటకు వస్తూ ఉండదు. అందులోకి వెళ్ళిన తర్వాత పాత కేసులన్నీ బెయిల్ మీద ఉన్నాడు కదా, అన్నీ రద్దు అయిపోతాయి. ఆ బెయిల్ రద్దు అయిపోతే ఏమవుద్ది అనుకుంటున్నారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు అప్పుడెప్పుడో చెప్పింది, ఇప్పుడు అమలు చేస్తారు. సంవత్సరం లోపల తేల్చేయండి అన్నది కదా, సంవత్సరం 6 నెలల్లో తేల్చేస్తామండి అంటారు. అంటే రోజువారీ విచారణకి వెళ్ళాలి. రోజువారీ విచారణకి వెళ్ళాలంటే ఆయనకి వారానికి 6 రోజులు సరిపోవు. ఈ లోపల పీటీ వారెంట్లు వస్తాయి. ఈ మద్యం స్కాము ఇది నడుతుండగానే ఇసుక అప్పులు తెచ్చి బటన్ నొక్కానని చెప్పాడు, బటన్ నొక్కింది అంతా పడలేదు, ఇవన్నీ ఒకటి జరుగుతున్నాయి. భూ కుంభకోణాల్లో ఆఖరికి సర్వే రాళ్ళమే ఫోటో విషయం కూడా వచ్చేస్తుంది బయటికి. అంటే మీరు పీటీ వారెంట్ల మీద రాష్ట్ర పర్యటన చేయాల్సి, నువ్వేమన్నా పాదయాత్ర చేస్తాను, రాష్ట్ర పర్యటన చేస్తాన్నాడు కదా, నీ కోరిక నెరవేరుద్ది. పాదయాత్ర జైల్లో చేసుకో, వాకింగ్ చేస్తావు. జైల్లో వాకింగ్ చేసి పాదయాత్ర అంటే ఎవడో నమ్మడం కుదరదు. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎంలు అయిన వాళ్ళందరూ, పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎంలు అయ్యారు ఇటీవల కాలంలో. అలాగని చెప్పి సీఎంలు అయిన వాళ్ళందరూ పాదయాత్ర చేశారు. చంద్రబాబు గారు సీఎం అయ్యాడు, పాదయాత్ర చేసి, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇలాగ అందరూ పాదయాత్ర, ఆఖరి జయవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు. అలాగని చెప్పి చంద్రశేఖర్ గారు కూడా పాదయాత్ర చేసి పీఎం అయ్యాడు, ఫార్మర్ బిఎం. అయితే అలాగని చెప్పేసి మీకు పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు సీఎం అవరు. షర్మిల గారు, నేను, మీరు చేస్తే అయిపోద్ది ఏంటండి. కాబట్టి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ సీఎంలు అవుతారు అన్న ఆ లెక్క వచ్చింది. జైలుకి వెళ్ళి వస్తే సీఎం అయిపోతాడు. ఆ లెక్కన జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సీఎంలు అవ్వాలి ఏంటండి. వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఇచ్చినా కానీ 100 సంవత్సరాలు పడుద్ది, ఇంకా చాలదు కూడా. కాబట్టి చాలామంది ఆశ పెట్టుకున్నా ఏం చేసినా అతనికి సినిమా తీయటమే కుదరదు, స్క్రిప్టే రెడీ అవుతావు, ఊరికే మాటలు చెప్తాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఏంటి ఉన్నవాళ్ళు జారిపోకుండా ఉంటారండి, అంతే అండి. అతని కథ ముగిసిన అధ్యాయం. అతని శేష జీవితం అంతా కూడా జైల్లో గడపాలి. అతను అదృష్టవంతుడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, లేకపోతే తెలంగాణ, చంచల్గూడ ఇలాంటి జైల్లో ఉంటాడు. పొరపాటును తిహార్ జైలుకి వెళ్ళాడా, అతను రైస్ గట్ట చపాతీలు గట్ట చేసి పెట్టేస్తారు ఏంటండి. ఇంకా మరి దానికి తగ్గట్టుగా ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలి. పైగా అతను మాట్లాడుకుంటాం వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంటాం కుదరదు. 300 మంది జుట్లు కట్టేసుకుని రౌడీగాళ్ళు గట్ట ఉంటారు అందులోనే. ఇటు బయటికి వెళ్తే ఇతను జగను, ఇతను మాజీ సీఎం, ఇతను రాజశేఖర రెడ్డి కొడుకు,
ఇతను దేవుడిచ్చిన బిడ్డ అని వాళ్ళకి ఏం తెలియదు. ఇతను ఎవరో తెలియదు కదా. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. పైగా ఇతను సెల్లో ఎవరినైనా పాడేశారు అనుకో మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఇది నేను అతన్ని చిన్నబుచ్చట్లేదండి. వాళ్ళకి ఏం కావాలండి, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇక్కడంటే ఏదైనా డబ్బులు తినేసిన పాపానికో, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత తింటాడనో, లేకపోతే ఇక్కడ ఏమన్నా పాడేస్తానో మాట్లాడి కూడా ఉంటారు. కనుక వాళ్ళ 2.0 3.0 దాని గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మీరు ఎప్పుడు అరెస్ట్ అవుతాడని చూసుకోండి. నా లెక్క ప్రకారం జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ మధ్యలో అయిపోతాడు. నా ప్రిడిక్షన్ కాదు ఇది, నాకు ఒక అంచనా ఉంది. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల అప్పటి వరకు ఆగుద్ది అరెస్ట్. ఎందుకంటే ఇంకా కొంతమందిని తీసుకురావాలి. ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళారు. అంటే సూక్ష్మదర్శినిలాగా వాళ్ళు మొత్తం వెళ్ళిపోయి ఎక్కడా కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఏ రకంగానే వెసులుబాటు రాకుండా ఈ దర్యాప్తు సాగుతుంది. ఈ విషయంలో మన సిట్ అధికారిని రాజశేఖర్ బాబు గారు వాళ్ళనే మన శభాష్ అనాలి. థ్యాంక్ యూ.